గత 4 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. లక్షలాది మంది కస్టమర్లకు, వేలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరున్న శ్రీ బాలాజీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అధినేత వాసవాయి రవి అన్నారు. 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీతో గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ బాలాజీ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల మందికి వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా మేలు చేస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేలా తీసుకున్న ఈ నిర్ణయం ఎల్ఆర్ఎస్ వ్యవస్థలోనే అతిపెద్ద మేలు జరిగే నిర్ణయమని అన్నారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. మిత్రులందరికీ, ఎందుకంటే నాకు మీడియా వాళ్ళంటే శ్రీ బాలాజీ భాగమని నేను నమ్ముతాను. అలాంటి ముందుగా ఈ కార్యక్రమాన్ని నేను జనరల్గా పొలిటికల్ ఇష్యూస్కి కొంచెం దూరంగా ఉంటాను. ఈ కార్యక్రమం కూడా నేను పొలిటికల్గా చూస్తలేదు. నేను ఈ కార్యక్రమాన్ని కూడా పొలిటికల్గా చూస్తలేదు. ఇది ఒక వ్యాపార దృక్పథంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎన్నో లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1,50,000 మంది రియల్ ఎస్టేట్ నమ్ముకొని పనిచేస్తున్నారు. వారందరికి కూడా గత 4 సంవత్సరాల నుంచి వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ రకరకాల ఫీల్డ్ ఎన్నుకొని వచ్చిన పనిని వదులుకొని వేరే ఉపాధిని ఎదుక్కుంటా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వెళ్ళడం జరిగింది. దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిందరవందరైనవి. దీనన్నిటిని కూడా మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళింది. అదే మన శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చారు. జీపీ లేఅవుట్లు మొత్తాన్ని రెగ్యులేషన్ చేసే బాధ్యత నాదని ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా కంకణం కట్టుకుని ప్రభుత్వం గెలుపులో ముఖ్య పాత్ర పోషించిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే, కొంచెం లేట్ కావచ్చు, అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం మొన్న ఒక కమిటీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ కమిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అలాగనే ప్లానింగ్ కమిటీ చైర్మన్ దుద్దేళ్ల శ్రీధరబాబు గారితో ఒక కమిటీ వేసి గత 6 నెలల నుంచి దీంట్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలలో కూడా ఒక దశలో అభిప్రాయ సేకరణలో మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధికి మేము ప్రశంసిస్తున్నాం. ఒక కమిటీలో ఉండి
రెవెన్యూ మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి మీ సమస్యలు ఏంటి, ఈరోజు మేము ఈ రివ్యూలో ఉన్నాం, మీ సమస్యలు మీ ద్వారా తెలియజేయండి అని లౌడ్ స్పీకర్ పెడితే ఆ రోజు మేము మాకున్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పడం జరిగింది. ఎలా చేస్తే మీ సమస్యలకి పరిష్కారం అనే దిశగా సార్ అడగడం జరిగింది. దానికి మాకున్న సమస్యలు స్వయంగా నేనే ఆ రివ్యూ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సారు సంతోషించి సారు అభిప్రాయాలు చెప్పి ఇలా అయితే బాగుంటుందని అందరూ అభిప్రాయం తీసుకొని దీన్ని ఒక చక్కగా ఈ ప్లాన్ ని ముందుకు తీసుకెళ్లారు. అసలు విషయం ఏంటంటే మేము ఏ రోజు సబ్సిడీ అడగలేదు. మాకు రెగ్యులేషన్కి అవకాశం ఇస్తే చాలన్న ఆలోచనలు ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం 25% మార్చి 31 లోపు చేసుకున్నందుకు 25% సబ్సిడీ చేయడం అనేది మేము ఊహించని పరిణామం. ఇది దీనంతటా కూడా మేము సభాముఖంగా రియల్ ఎస్టేట్ సోదరులందరి తరపున కూడా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మొన్న విడుదల జీవో నెంబర్ చెప్పడమే కాదు, ఆ జీవో నెంబర్ 28ని ఎమ్మటే రిలీజ్ చేసి దానికి సంబంధించిన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఇది ఒక 25,000 మంది అప్లికేషన్స్ దారులకి ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది LRS వల్ల. అలాగనే కొన్ని వేల మంది రియల్టర్స్ వెంచర్స్ వేసి దాంట్లో పనిచేసే మార్కెటింగ్ వాళ్ళు, డ్రైవర్స్, ఎక్స్ప్లెయినర్స్, వాచ్మెన్స్, అలాగనే ఇల్లు కడితే ఇంట్లో సుతార్ బేసర్లు, సెంటరింగ్ వాళ్ళు, పవర్, ఎవ్రీథింగ్ అన్ని వ్యాపారాల మీద ఒక రకం 36 రకాల వ్యాపారాలు ఒక రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి 36 రకాల వ్యవస్థలను కూడా ఈ ప్రభుత్వం నిర్ణయంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పోసిన సందర్భం. అలాంటి తరపున ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి హర్షధ్వానాలు తెలియజేయాలా. మా వంతుగా మాకు చేసిన సాయాన్ని మర్చిపోవడం తెలియదు. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం తను అనుకున్నది సాధించారు కాబట్టి ఈ సందర్భం దానికి తోడ్పడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలానే మన ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, మన లోకల్ శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి కూడా ఇందులో ఉంది. తన సొరవ కూడా ఇందులో ఉండటం వల్ల ఒక 3 మంత్రులు ఉండటం వల్ల ఎక్కువగా మన ఖమ్మం జిల్లాకే ఇది లాభం చేకూరుస్తున్న పథకం. రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఈ సభాముఖంగా డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున మా పాదాభివందనం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కాని ఆనందంలో మేమున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాలు మీరు ఇచ్చినందుకు మేము ధన్యులం. దాంతో పాటు మా తరపు నుంచి రియల్ ఎస్టేట్ సంఘం తరపు నుంచి చిన్న అప్లికేషన్ కూడా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. మాకు కస్టమర్కి ఇచ్చిన మార్చి 31 టైం అనేది 25% సబ్సిడీ కస్టమర్కి మంచి లబ్ధి చేకూరింది 25,000 మంది కస్టమర్స్ కూడా. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చరికి మార్చి 31 లోపు అంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యాపారాలు ఆగిపోయి రియల్ ఎస్టేట్ ఆగి ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్లాట్ మళ్ళీ సేల్ పెట్టి దాన్ని సేల్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి కనీసం ఒక 5-6 నెలలు టైం పడుతుంది. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ మాత్రానికి ఈ మార్చి 31 కాకుండా